హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాను అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే అవి రీసెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ మన ఆల్గో లెవెల్స్ కూడా ఎలా వర్క్ చేసాయి కూడా చూసుకుందాం. సో ఫస్ట్ అయితే డైలీ టైం ఫ్రేమ్ పెడతాను నిఫ్టీది. సో నిఫ్టీ మనం డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో మార్కెట్ 2 days మనకు ఒక రివర్సల్ క్యాండిల్స్ ఉండే, దోజీ క్యాండిల్స్ ఉండే. దాని తర్వాత ఎప్పుడైతే మార్కెట్ అనేది ప్రీవియస్ డే లోస్ బ్రేక్ చేసిందో, ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా ఉండే 26,000 లెవెల్, అది కూడా బ్రేక్ చేసేసి దాని కింద మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 1% నెగిటివ్లో క్లోజ్ చేసింది. ఇవాళ మార్కెట్ 263 పాయింట్స్ నెగిటివ్లో మార్కెట్ క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసారంటే 300 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ నిఫ్టీ ఐటీ నిన్న స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉండే. అండ్ ఇవాళ నిఫ్టీ ఐటీ కంప్లీట్గా నిన్న ఎంతైతే మార్కెట్లో మొమెంటం ఉండనో నిన్న ఓపెనింగ్ ప్రైస్ కన్నా కిందికి వచ్చేసింది. ఓకే, సో ఓవరాల్గా అన్నీ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ మీరు చూసారనుకోండి, అగైన్ నిఫ్టీ వచ్చేసి బెరిష్ కనిపిస్తుంది. ఎక్కడి వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు అంటే 25,800 to 25,766 వరకు డౌన్ సైడ్ పాసిబిలిటీస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కొంచెం డౌన్ సైడ్లో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది, 59,500 to 600 లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ అంటే. అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ జోన్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉండే నియర్ 84,500 లెవెల్ దగ్గర, అది బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఇప్పుడు 84,000కి దగ్గరికి వచ్చింది. సో అది కూడా మార్కెట్ బ్రేక్ చేయవచ్చు అంటే బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ 83,900 ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఒక గ్యాప్ ఉంది. సో అది ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ చూసుకున్నా సరే, అండ్ నిఫ్టీ ఐటీ అయితే ఆల్రెడీ మనం చూపించాను. అండ్ మిడ్ క్యాప్ చూసారనుకోండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇవాళ చూసినట్టయితే సో చాలా ఎక్కువగా మనకి ఫాల్ కనిపిస్తుంది. మిడ్ క్యాప్లో 2% దగ్గర. ఇక్కడ మీకు మిడ్ క్యాప్లో చూసినట్టయితే మిడ్ క్యాప్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉండేనో రీసెంట్లీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు ఆ బ్రేక్అవుట్ అయిన ట్రెండ్ లైన్ కింద ఉంది. ఓకే, సో ఇది ఫేక్ బ్రేక్అవుట్ లాగా కన్సిడర్ చేయవచ్చు. దీని కింద ఉన్నంతసేపు మనకి మిడ్ క్యాప్ డౌన్ సైడ్ పాసిబిలిటీసే మిడ్ క్యాప్లో ఉంటాయి. అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ మిడ్ క్యాప్ 13,600 వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ స్మాల్ క్యాప్ కూడా చూపిస్తాను. స్మాల్ క్యాప్ అయితే చాలా రోజుల నుంచి ఈ ఛానల్ లోపట్నే ఉంది. అండ్ అట్లీస్ట్ ఈ ఛానల్ దగ్గర వరకు కూడా వెళ్తుంది అనుకున్నాను, బట్ మోస్ట్లీ ఇక్కడ నుంచే మార్కెట్ రివర్సల్ అయిపోయింది ఈ పాయింట్ నుంచి. అండ్ ఇప్పుడు మిడ్ పాయింట్ దగ్గర ఉంది ఛానల్, ఒక మిడ్ పాయింట్ ఇక్కడ 16,489 ఉంది స్మాల్ క్యాప్లో. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 15,900 or 950 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి స్మాల్ క్యాప్లో. ఓకే, అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను, ఆల్గో లెవెల్స్ పెడతాను. ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూనే ఉంటాను. సో నిన్న క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ 26,200 లెవెల్ని ఇక్కడ టెస్ట్ చేసింది. ఓకే, ఇది ఒక జోన్ రెసిస్టెన్స్. అండ్ ఈ పాయింట్లో 26,100 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ రేంజ్లో ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఒకవేళ ఈ రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. మార్కెట్ ఫస్ట్ ఇనిషియల్లీ బ్రేక్ డౌన్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసి అగైన్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ సపోర్ట్ కూడా ఆల్గో సపోర్ట్ లెవెల్ కూడా హోల్డ్ చేయకుండా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకు క్లియర్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ కనిపించింది. సో ఓవరాల్గా మనకి కంప్లీట్లీ ట్రెండ్ అయితే బేరిష్ ట్రెండ్ మంచిగా క్యాప్చర్ చేశారని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ ఈ క్యాండిల్ ఒక మధ్యలో, అంటే ఇవాళ ఏదైతే డైలీ క్యాండిల్ ఉందో ఆ మధ్యలో మార్కెట్ కనుక ఓపెన్ అయిందనుకోండి, కొద్దిగా రేపటికి మార్కెట్ సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాళ మార్కెట్ ఒక 1% క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఆ రేంజ్లో ఉంటే కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్ సైడ్ 26,000 and 26,100 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 25,900 లెవెల్, అప్పుడు మార్కెట్ ఈ మధ్యలో ఉంటే 25,900 లెవెల్. అండ్ ఇవాళ క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ప్రైస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అంటే ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసి ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో 25,800 వరకు. సో సెల్ ఆన్ రైస్ ఆలోచించవచ్చు నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ 25,800 and 25,750 వరకు మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి
మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ అగైన్ 26,000 లెవెల్ నుంచి రిజెక్ట్ చేస్తున్నా సరే ఇక్కడ నుంచి మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. 26,000 అండ్ 26,050 ఏరియా నుంచి మళ్ళీ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ పాయింట్లో కనుక బౌన్స్ చేసి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తుంటే కనుక నిఫ్టీలో. ఓకే, అండ్ ఓవరాల్గా వ్యూ వచ్చేసి బేరిష్ ఉంది నిఫ్టీ. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్ ఆల్గో రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఈ పాయింట్ మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి క్లియర్ డౌన్ సైడ్ ఆల్గో సపోర్ట్ లెవెల్ వరకు వచ్చి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ మార్కెట్ అనేది క్లోజ్ చేసింది అదే జోన్ దగ్గరలో. అండ్ ఇప్పుడు రేపు మార్కెట్ కనుక 59,600 ఆర్ 500 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో చూసాము. సో డైలీ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్స్ కింద ఉందనుకోండి డౌన్ సైడ్ ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు. ఒకవేళ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ అవ్వాలంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ ఉంది 60,000 ఆర్ 60,100 లెవెల్. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గరే మన డైలీ టైం ఫ్రేమ్లో ఉంది. ఆ సపోర్ట్ బ్రేక్ చేస్తే ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో, లేదా ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్ మనం ఇది డిలే డేటా ఉంటుంది సో ట్రేడింగ్ వ్యూ చార్ట్ పైన. సో క్లియర్లీ ఇక్కడ మనం చూసామనుకోండి సెన్సెక్స్ కూడా క్లియర్ డౌన్ ట్రెండ్లో ఇవాళ డే మొత్తం కూడా మార్కెట్ ఉండే. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సెన్సెక్స్ కూడా ఎక్కడి వరకు రావచ్చు అంటే ఈ పాయింట్లో సెన్సెక్స్ వచ్చేసి ఒక సపోర్ట్ ఉంది, అది వచ్చేసి ఈ పాయింట్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉండే బ్రేక్ చేసేసింది. అండ్ ఇప్పుడు 84,000 దగ్గర అండ్ 83,900 దగ్గరలో ఉంది. ఇది బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఇక్కడ వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. టువర్డ్స్ 83,000 వరకు కూడా రావచ్చు ప్రైస్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ కూడా సెల్ ఆన్ రైజ్. ఒకవేళ మార్కెట్ బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి 84,500 టు 84,600 లెవెల్ దగ్గరికి వెళ్తే ఆ లెవెల్స్ నుంచి కూడా మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు, పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే ప్రైస్ అట్లీస్ట్ 85,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేయాలి, అప్పుడే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఇక్కడ. సో ఆప్షన్ చైన్ డేటా కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కూడా మనకి కాల్ సైడే ఎక్కువగా కనిపిస్తుంది. 26,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్, 26,100 అండ్ 26,200 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 25,800 సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 25,700 సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో సపోర్ట్స్ వీక్గా కనిపిస్తున్నాయి అండ్ కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది. సో క్లియర్ డేటా కూడా మనకి సజెస్ట్ చేస్తుంది బేరిష్నెస్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ డేటా చూసుకుందాం. సో యూఎస్ మార్కెట్స్ మనకి చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో మనం యూఎస్ మార్కెట్ చూసినట్టయితే ఇక్కడ కూడా యూఎస్ మార్కెట్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది, 178 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ టెక్ 163 పాయింట్స్ కనిపిస్తుంది. డాక్స్ మనకు చూసినట్టయితే 69 పాయింట్స్ అండ్ హ్యాంగ్సెంగ్ చూసుకున్నట్టయితే 200 పాయింట్స్. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ కూడా మనకి నెగిటివ్ అయితే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ క్రిప్టోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ క్రిప్టో ఆల్రెడీ 2 days నుంచి క్రిప్టో కూడా క్లియర్లీ ముందే చెప్పాను, క్రిప్టోలో కూడా మనకి సెల్లింగ్ కనిపిస్తుంది అని చెప్పి. సో క్రిప్టో ఆల్రెడీ 2 days నుంచి కూడా మనం బేరిష్లోనే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ నేను చూపిస్తాను 75 minutes టైం ఫ్రేమ్ పెడదాం. సో ఇక్కడ 75 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ ఆఫ్ నో మీకు ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్లో ఇక్కడ 94,000 అండ్ 94,700 లెవెల్ ఈ జోన్ దగ్గరనే క్లియర్లీ చెప్పాను. సో ఇక్కడ నుంచి మీరు సెల్లింగ్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, ఈ లెవెల్ పైన ఎస్ఎల్ పెట్టి అని చెప్పి. ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి మేము ప్రీమియం ఛానల్లో ఈ జోన్ మొత్తం కూడా బేరిషే ట్రేడ్ ప్లాన్ చేసాం. ఆల్మోస్ట్ ఇప్పటికీ 3 trades తీసుకున్నాం, అది కూడా ఇట్లా బేరిష్లో ట్రేడ్ ప్లాన్ చేసాం. నిన్న ట్రేడ్ ఇది. సో 92,000 లెవెల్ దగ్గర స్టిల్ ట్రైల్ అవుతూ ఉంది. సో ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 92,000 నుంచి యాజ్ ఆఫ్ నో 89,940 ఇక్కడ పార్షియల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రైల్ అవుతుంది. ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మార్కెట్ 89,000 వరకు రావచ్చు, 88,400 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి బిట్ కాయిన్ రావడానికి. ఓకేనా, అండ్ ఇథేరియం కూడా ట్రేడ్ ప్లాన్ చేసాం. ఇథేరియం వచ్చేసి ఇథేరియం కూడా నేను ట్రేడ్ చెప్పాను మీకు, ఇథేరియం కూడా బెరిష్ ఉంది అని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్టు అనుకోండి ఇథేరియం వచ్చేసి ఈ జోన్ నుంచి మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. డౌన్ సైడ్ యాజ్ ఆఫ్ నో 3,063 వరకు మార్కెట్ వచ్చేసింది. ప్రీవియస్లీ ఈ జోన్ని బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ని
మార్కెట్ రెసిస్టెన్స్ ఉండే ప్రీవియస్లీ, అది సపోర్ట్ అయింది. యాజ్ ఆఫ్ నో దాని దగ్గరికి వచ్చేసింది. అండ్ ఆ లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తే కొంచెం బౌన్స్ చేయవచ్చు ఇథేరియంలో. ఒకవేళ బౌన్స్ రాలేదనుకో ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బౌన్స్ వచ్చినా సరే మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ 3150 ఆర్ 160 వరకు వెళ్ళి అండ్ అక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసి అండ్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 3063 అలా. ఒకవేళ ఇది బ్రేక్ అయింది అనుకోండి మళ్ళీ, అప్పుడు మార్కెట్ 3000 లెవెల్ అండ్ 2950 లెవెల్ వరకు కూడా ఇథేరియం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇథేరియం కానీ బిట్కాయిన్ కానీ రెండు కూడా నెగిటివే కనిపిస్తున్నాయి. ఓకే, సో మీరు బిట్కాయిన్ కానీ ఇథేరియంలో కానీ ట్రేడ్ చేయాలనుకుంటే కనుక, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్రిప్టోలో, సో ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి, ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను ఫ్రీగా. సో మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో కంప్లీట్గా టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఇవి చూసారనుకోండి మీకు క్రిప్టో ట్రేడింగ్ రిగార్డింగ్ కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. ఓకే, ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్ పైన లెవరేజ్ ఉంటుంది. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్. సో దీంట్లో బిట్ కాయిన్, ఇథేరియం, అదర్ చాలా కాయిన్స్ ఉన్నాయి చేయడానికి. సో మేజర్ కాయిన్స్ వచ్చేసి బిట్ కాయిన్, ఇథేరియం అండ్ సొలానా. సో ఈ టాప్ కాయిన్స్లోనే ఉండొచ్చు. సో ఎక్కువ మట్టుకైతే లిక్విడిటీ ఈ టాప్ కాయిన్స్లో ఉంటుంది. ఈ చిన్న ఆల్ట్ కాయిన్స్లో కూడా ఉంటుంది. బట్ నా సజెషన్ అయితే ఈ 3 టాప్ కాయిన్స్. ఓకే, సో ఇంకొకటి దీంట్లో చార్ట్స్ పైనే మీరు టార్గెట్ SLs కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ స్కాల్ప్ చేసే వాళ్ళకి బెనిఫిట్ 0 క్లోజింగ్ ఫీ. ఏదైతే మీరు బిట్ కాయిన్ 30 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేశారనుకోండి, స్కాల్ప్ చేస్తున్నారనుకోండి, ఎటువంటి ఫీజు అనేది పడదు బిట్ కాయిన్ ఫ్యూచర్స్ పైన. అండ్ అదర్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఇథేరియం కానీ సోలానా కానీ అదర్ కాయిన్స్ ఉన్నాయో 15 మినిట్స్ లోపు ట్రేడ్ తీసుకొని క్లోజ్ చేస్తే ఎటువంటి ఫీజు అనేది పడదు అనమాట ఈ ప్లాట్ఫామ్లో. ఓకే, సో ఫీజెస్ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు కదా, మీరు ఫస్ట్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఇండియా వెబ్సైట్ ఉందో దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఇంకొకటి ఎక్కువగా లెవరేజ్ పెట్టుకోకండి. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ మిస్టేక్ చేస్తున్నారు ఎక్కడ అంటే, సో బిట్ కాయిన్ 200x లెవరేజ్ ఇచ్చింది అంటే వాళ్ళు 1000 రూపీస్తోని 100x ఆర్ 150x తీసుకుంటున్నారు. సో అలా తీసుకున్నప్పుడు మీరు ఎంతైతే క్యాపిటల్ మీరు పెడుతున్నారో దానికి 100 టైమ్స్ మీరు లెవరేజ్ తీసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ మీకు ఛార్జెస్ కూడా 100 టైమ్స్ దగ్గరనే పడతాయి కదా. సో ఇది ఇక్కడ ఎలా ఉంటుందంటే, మన బ్రోకర్ ఎలా అంటే ఫిక్స్డ్గా ఒక ట్రేడ్కి 20 రూపీస్ బై చేసినందుకు 20 రూపీస్ సెల్ చేసినందుకు తీసుకుంటారు. అండ్ మనం ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి. బట్ ఇక్కడ అలా కాదు. సో పర్సంటేజ్లలో ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ కింద 0.01% ఆప్షన్స్లో ఉంది. అండ్ అదేవిధంగా ఏదైతే ఫ్యూచర్స్లో ఉందో 0.02 అలా మనకి ఫ్యూచర్స్లో ఉంది. సో ఇక్కడ మనకి లెవరేజ్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో లెవరేజ్ ఏదైతే మీ క్వాంటిటీ ఉందో అది మల్టిప్లై అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ మీకు ఛార్జెస్ అనేది పడతాయి. సో మీరు తక్కువ లెవరేజ్ తీసుకొని ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తే ప్రాపర్గా ఉంటుంది. సో కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చేసి మీకు ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ చూసారనుకోండి మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. దాని తర్వాత ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తే కరెక్ట్గా చేస్తారు. ఓకే, సో అదే కాక నేను ఇక్కడ ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో రిఫరల్ మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది. సో దీంట్లో డైలీ గైడ్ చేస్తూ ఉంటాను, ట్రేడ్స్ గైడ్ చేస్తూ ఉంటాను, అండ్ అదేవిధంగా ప్రాపర్గా అన్ని గైడ్ చేస్తుంటాను. సో ఇది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే మనకి స్కాల్పర్ ఉందో క్రిప్టో స్కాల్పర్, ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూడండి ఇథేరియంలో సెల్ సిగ్నల్ వచ్చింది అండ్ అక్కడ నుంచి 138 పాయింట్స్ వచ్చింది. అండ్ బిట్ కాయిన్లో కూడా మీరు చూపిస్తాను. బిట్ కాయిన్లో కూడా ఇక్కడ మీకు సెల్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్లో సెల్ సిగ్నల్ వచ్చింది బిట్ కాయిన్లో. అండ్ అక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు 3000 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చింది. ఓకే, సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది ప్రాపర్గా ట్రెండ్ ఫాలో అవుతుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తుంది. సో క్లియర్గా ఉంటుంది. సో ఇది కూడా యాక్సెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే అది ఫాలో అవ్వండి. నేను ఏదైతే చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై.